వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు పారేసుకుంటూ వీధి రౌడీలా మాట్లాడుతూ కులం పేరుతో రచ్చ చేస్తున్నారని, కులాన్ని ప్రస్తావించడమే కాకుండా ఉరికిచ్చి కొడతామంటూ వాడుతున్న భాష కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ వెలమ కులస్తులం మీద రెచ్చిపోయిన మాటలు ఒకసారి వినండి. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను తింటా. వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి. కొడుకులారా చెప్తున్నా, వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకు అధికారం ఉంది కదా అని రంకల్లిస్తున్న ఎమ్మెల్యే శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలపై జర్నలిస్ట్ టీవీ CEO మారెడ్డి రాఘవేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోటి విస్తృతంగా తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న హామీలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మన్ననలు పొందేందుకు లేదా ప్రజాభిమానం పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఓవైపు ప్రజాపాలన, సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన పేరుతో జరుగుతున్న అంశాలను పక్కన పెడితే మరోపక్క ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఎమ్మెల్యేల మాట తీరు కూడా సక్రమంగా లేకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కులం అనేది ఎవరు కూడా నిర్ధారించేది కాదు. కుటుంబ నేపథ్యాన్ని పెట్టుకొనే ఆ కులం అనేది ఫోకస్ అవుతుంది. కులహంకారం అనే పదానికి కొన్ని కులాలు ఆధారం కావచ్చు, కానీ ప్రతిదీ కూడా రాజకీయ కోణాన్ని కులంతో అంటగట్టి పబ్బం గడుపుకోవడం సరైన పద్ధతి కాదు. ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ నిన్న మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. కులరహిత సమాజ ఏర్పాటు కోసం అంటూ, కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తామంటూ రాజ్యం గౌరవిస్తూ ఏదైతే ప్రమాణ పత్రంలో అసెంబ్లీలో ప్రమాణం చేసిన వ్యక్తులే సాక్షాత్తు ఒక కులాన్ని టార్గెట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఏ కులమైనా ఎవరికి వాళ్ళు పుట్టిన తర్వాత జ్ఞానం వచ్చేటప్పటికీ ఆ కులం ఏందో, తల్లిదండ్రులు ఏందో, ఇదంతా కూడా వ్యవహారికంగా ఎదుగుదలతో పాటు మనతో పాటు రావాల్సిందే. కులం అనేది కాటికి పోయేంత వరకు మనల్ని వెన్నంటుంటూనే ఉంటుంది. కానీ కులాన్ని దిగదార్చే విధంగా, మరో కులాన్ని ఎత్తి చూపే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మీరు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా మీరు అసెంబ్లీలో చేసిన ప్రమాణాన్ని ఒక్కసారి గుర్తు తీసుకోండి. కుల మతాలకు అతీతంగా, కులరహితంగా సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తామంటూ ప్రమాణం చేశారు. కానీ నిన్న మీరు ఏదైతే ఒక సమావేశంలో వెలమ కులస్తులను ఉరికిచ్చి కొడతామని, ఈపులు పగలు కొడతామని మీకు హక్కు ఎవరు ఇచ్చారు? ఒక కులాన్ని ప్రస్తావించడమే తప్పు. మీకేమైనా ఉంటే మీ కులం విషయంలో మీ కులానికి జరుగుతున్న అన్యాయాన్ని లేదా మీ పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. కానీ ఎదుటి కులాన్ని దిగజార్చే విధంగా, ఎదుటి కులాన్ని ఏమైనా చేస్తామంటూ మాట్లాడటం ఒక ఎమ్మెల్యే స్థాయి సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెడుతుంది. ఎందుకంటే ఇలా విచ్చలవిడిగా ఒక ఎమ్మెల్యే ఒక కులాన్ని, ఇంకో ఎమ్మెల్యే ఇంకో కులాన్ని పెట్టుకుపోతే కులం అనేది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ అంశం, అది వాళ్ళ వ్యక్తిగత అంశం. దాన్ని ప్రస్తావించాల్సిన లేదా దాన్ని పరుషంగా మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరి కులం వాళ్ళకే గొప్ప. రెడ్డోళ్ళకు రెడ్డోలే గొప్ప, కమ్మలకు కమ్మలే గొప్ప, వెలమలకు వెలమలే గొప్ప, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ కులాలు వాళ్ళే గొప్ప. కానీ ఒక కులాన్ని ఇంకో కులం వాళ్ళు కించపరిస్తే అది సరైన పద్ధతి కాదు. ఇటువంటి విపరీత ధోరణి భవిష్యత్తులో కనుక ఇంకా పెట్టలేకపోతే కులాల మధ్య అంతరాలు ఏర్పడి మరింత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఎమ్మెల్యేల విషయంలో సంస్కరించాలి లేదా కఠినంగా వ్యవహరించాలి. ఏ పార్టీ అయినా కానీ, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా ఇతర కమ్యూనిస్ట్ పార్టీలే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే కులాన్ని కించపరిచే విధంగా లేదా కులాన్ని అడ్డం పెట్టి మాట్లాడే వ్యక్తుల విషయంలో కానీ కఠినంగా వ్యవహరించకపోతే ఆ పార్టీలకు నష్టం తప్ప లాభం అయితే కాదు. ఎందుకంటే నీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్ళు
నువ్వు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయమని చెప్పి ఇచ్చారు తప్ప నీకు వేసిన ఓట్లలో అన్ని కులాలు ఉన్నారు. ఒక్క నీ కులపు ఓట్లు వేస్తే గెలవలే. అన్ని కులాల సమాహారమే నీ గెలుపుకు ఆధారం. అటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఒక కులాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా నీకు ఎన్నైనా ప్రత్యర్థులు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఏ కుల పేరు ఉండొచ్చు, రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప కులం అనే పదాన్ని వాడి కుల అహంకారం వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ ఎక్స్పోజ్ చేసే విధంగా ప్రయత్నం చేసే కాబట్టి ఇప్పటికైనా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా కుల అహంకారంతో లేదా కుల దురహంకార అంశాలు కనుక మాట్లాడితే ప్రజలు ఏదో ఒక రోజు తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటుగా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వివిధ పార్టీల అధినేతలు ఎవరైనా సరే సభ వ్యవహారికంగా కానీ లేదా ఇతరత్ర రాజకీయ అంశాలు మాట్లాడినప్పుడు కులం అనే పదాన్ని పక్కకు పెట్టి మీకు చేతనైతే మీరు చేసిన అభివృద్ధిని ఏకరువు పెట్టండి. వాడ తిరగండి, ఇంటింటికి తిరిగి మేము మీకు ఇది ఇచ్చామా, మీకు అది చేసాం, ఈ అభివృద్ధి చేసాం, అభివృద్ధి చేసాం అని చెప్పి ప్రజల మన్నలు పొందే విధంగా చేయాలి తప్ప కులాన్ని టార్గెట్ చేస్తూ ఒక కులపోళ్ళు ఇటువంటి వాళ్ళు లేదా ఇటువంటి కులాన్ని ఉరికించి కొట్టాలి, ఈపులు కొడతాం, ఇది సభ్య సమాజం హర్షించదు. అది ఏ కులమైనా ఎవరి కులానికి వాళ్ళే హక్కుదారులు, వాళ్ళు వాళ్ళ కులాన్ని గౌరవించుకుంటారు. కాబట్టి ఇటువంటి కులం అనే మాటల్ని దయచేసి రానివ్వకుండా ఆయా పార్టీల అధినేతలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంత. ఎందుకంటే ఇవాళ ఒక కులాన్ని విమర్శిస్తే రేపు ఇంకో కులాన్ని విమర్శిస్తారు, ఆ తర్వాత ఇంకో కులాన్ని ఎట్లా కుల జాతీయాంకార అంశాలు ఏదైతే వస్తాయో అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటువంటి విషయంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తే తప్ప ఇటువంటి మాటలు జారటాలు ఆగిపోవు. కాబట్టి ఇది కనుక ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఆ కులపోలు మీకు దూరం అయితే వాళ్ళు 1% ఉండొచ్చు, 1% ఉండొచ్చు, 5% ఎంతైనా సరే ప్రతి ఓటు మీ గెలుపుకు ఒక ఆధారం. కాబట్టి ఇటువంటి మాటల్ని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంస్కారవంతంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీలకు ఉంది.